హాయ్ వెల్కమ్ టు మై రెసిపీస్. ఈ రోజు మనం మినీ వ్లాగ్లో మేతికూర పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ మేతికూర నాకు ఎందుకు ఇంత స్పెషల్ ఈ రోజు అంటే నాది ఇది ఫస్ట్ గార్డెనింగ్ హార్వెస్టింగ్ అనమాట. సో ఫ్రెష్ మేతికూరతో మేతికూర పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ నేనైతే ఇక్కడ టమాటాలు హాఫ్ టమాటా తీసుకున్నాను అండ్ గార్లిక్, ఆనియన్, చిల్లీస్ అండ్ నేను ఇలా పప్పు కుక్కర్లో వేయగానే కరేపాకు వేస్తాను. ఇలా వేస్తే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇలా ఎవరైనా ట్రై చేయని వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. ఫ్లేవర్ అయితే మీకు చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. నేనైతే చాలా సింపుల్ మెథడ్లోనే పప్పు చేస్తాను. సో అలాగే జస్ట్ 3 విజిల్స్ తర్వాత పప్పు అయితే మనకు ఇలా ఉడికిపోయింది. ఇలా సింపుల్గా తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా ఆహా ఈ రుచి అనురామై మరిచి రోజు తిన్న మరి మోజే